ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఓపెక్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీస్ కూటమి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చింది. అబుదాబి కీలకమైనటువంటి రోల్ ప్లే చేయబోతోంది అనేటువంటి వార్తలు వచ్చాయి. బట్ యుఏఈ బయటికి రావడం అనేది భారతదేశానికి చాలా కలిసి వచ్చే అంశము అనేటువంటి మాట ఎందుకని చెప్తున్నారు. ఓపెక్ కంట్రీస్ ఎక్కడెక్కడికి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ అనేది ఎవరు చూస్తారు, నెక్స్ట్ అది భారతదేశానికి ఎలా హెల్ప్ అవుతుంది. మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మావిడి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయిల్ గురించి మాట్లాడుకున్నాము, ఇవన్నీ న్యాచురల్ గ్యాసెస్, ఇవన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకేమో నష్టం జరుగుతుంది, బోల్డంత సంక్షోభం కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అనుకున్నట్టే ఎవరైతే దాన్ని ప్రాసెస్ చేస్తున్నారో ఆ కంపెనీలకు విపరీతమైనటువంటి లాభం వస్తుంది, ఎవరైతే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అన్ని లాభపడుతున్నాయి అనుకున్నప్పుడు సడన్ గా ఈ ఓపెక్ అనేది వినిపించింది. ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు వచ్చేసింది, అది భారతదేశానికి లాభం అని ఎలా అవుతుందంటారు? ఏమా, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం కోసం వాళ్ళేం బయటికి రాలేదు. వాళ్ళు రావడానికి 4-5 కారణాలు ఉన్నాయి. మనకు తెలుగులో సామెత ఉంది కదా, కర్ణుడి చావుకి 100 కారణాలు. అలాగే చాలా అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే షియర్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ వచ్చే సంవత్సరానికి రోజుకి 5 మిలియన్ బ్యారెల్ ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. కానీ ఏం చేస్తోంది, ఎప్పుడో 70 దశకంలో పెట్టినటువంటి భావజాలంతో వాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తుంది. అప్పుడు ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం ఆయిల్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గే సమస్య లేదు. ప్రపంచం అంతా కూడా మన మీద డిపెండ్ అయి ఉంటారు. ఆయిల్, తర్వాత దాంట్లో నుంచి వచ్చేటువంటి ప్లాస్టిక్, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫర్టిలైజర్స్, ఇవి ప్రపంచం అంతా వాడుతూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మన ఇష్టం, మనం అందరం కూటమిగా ఏర్పడి ఈ యొక్క దీని ప్రైస్ ని, దీని క్వాంటిటీని మనం శాసించవచ్చు అని చెప్పి వాళ్ళు నిర్ణయించు. గతంలో చెల్లింది, ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయాలు ఉండేవి కావు. దాంతో ఈ యొక్క ఓపెక్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాలన్నిటి మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడు. మీరు ఈ నెల రోజుకి ఇన్ని బ్యారెల్ కంటే ఎక్కువ మీరు ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాంతో ఏమైందంటే కనుక ధరలు పెరిగితే వాళ్ళకి లాభాలు వచ్చాయి. ఇలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు దాని ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. మనకు ఆల్టర్నేట్ పవర్ సోర్సెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఎస్పెషలీ మనకు ఆటోమొబైల్ సెక్టర్ లో మనం చూస్తే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడము, తర్వాత మనకు ఇతరత్ర దాని ప్రత్యామ్నాయాలు, మనకు ఫర్ ఇన్స్టెన్స్ విండ్ కానీ లేదా మనకు సోలార్ కానీ ఇటువంటివన్నీ రావడము, గతంలో ఉన్నటువంటి ఆయిల్ బేస్డ్ టర్బైన్స్ అన్నింటినీ కూడా రీప్లేస్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీస్ రావడం, ఇవన్నీ వచ్చేసరికి ఆయిల్ డిమాండ్ ఫ్లాటన్ అవుతుంది. పెరగడం కాదు కదా, విధమైనటువంటి ఒక స్టేబుల్ నంబర్సే ఉన్నాయి, పెరగట్లేదు. బహుశా ఇంకా వచ్చే 1-2 సంవత్సరాల్లో తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు మనకు కనిపిస్తుంది. 2, మనకు ఓపెక్ దేశాలు గతంలో 40-45% ప్రపంచంలో ఉన్నటువంటి చమురుని వాళ్ళు శాసించేవారు. స్టోరీ కట్ చేస్తే గత 2-3 సంవత్సరాలుగా వాడు 35% పడిపోయారు. అంటే ఎన్నో దేశాలు ఓపెక్ లో లేనటువంటి దేశాలు ఈరోజు సప్లై చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కోటాలు పెట్టుకొని రెస్ట్రిక్ట్ చేసినంత మాత్రాన ప్రపంచం ఆగట్లేదు, మిగతా ఇతరత్ర సప్లయర్స్ వాళ్ళు ఆగట్లేదు, వాళ్ళు సప్లై చేస్తున్నారు. గాయా ఫర్ ఇన్స్టెన్స్ కెనడా కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ సప్లై వాళ్ళు చేసుకుంటారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఓపెక్ ప్లస్ అని చెప్పి ఒక కూటమి తయారు. ఓపెక్ ప్లస్ అంటే ఏంటి? ఓపెక్ ప్లస్ రష్యా. దీంట్లో ఏమైంది, ఈ కోటాలన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చేసరికి కెపాసిటీ ఏమో ఎక్స్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీ ఉంది, అంతకంటే చాలా తక్కువలో ప్రొడ్యూస్ చేస్తుంటే ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అవ్వకపోయేసరికి గతంలో ఈ మనకు పెట్టుబడి అన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సింపుల్ మ్యాథమెటిక్స్, నేను చార్టర్డ్ అకౌంట్స్ తెలిసిన ఎవరైనా చెప్పొచ్చు, మనం పెట్టుబడి పెట్టామంటే దాని రిటర్న్స్ ఎన్ని సంవత్సరాల్లో వస్తాయి. ఇప్పుడు నేను ₹1,00,00,000 పెట్టానంటే నాకు 5 సంవత్సరాల్లో తిరిగి వస్తుందా, 10 సంవత్సరాలు తిరిగి వస్తుందా అన్నది నాకు లెక్క ఉంటుంది. నేను ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ చేస్తే బహుశా 5 సంవత్సరాలు తిరిగి రావచ్చు. ఫుల్ కెపాసిటీ యూటిలైజ్ చేయకుండా తక్కువ చేసుకున్నానంటే 10 ఏళ్ళు పట్టచ్చు.
వెనక్కి తీసుకురావడం. కాబట్టి ఇది పొడుగుతూనే ఉంటుంది. ప్రొలాంగ్ అయ్యే కొద్దీ కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు నేను అవుట్డేట్ అయిపోతాను. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటికి. సో దాంతో ఏమైందంటే ఈ దేశాలన్నీ కూడా ఈ మార్జిన్ ప్రాఫిట్స్ $40-45 పర్ బ్యారెల్ నుంచి $60-70 పర్ బ్యారెల్ రాగానే ఆ మార్జిన్స్ లో ఈ యొక్క షార్ట్ ప్రొడక్షన్ లో వచ్చే నష్టాలని వాళ్ళు దాన్ని కవర్ చేసుకున్నారు. ఇంతకాలం నడిచింది. ఇప్పుడు అది జరగట్లేదు. వీళ్ళు కోటాలు విధిస్తే కనుక దేశాలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. వెనెజులా నుంచి మనకు గయానా నుంచి మనకు ఇంకా ఇతరత్ర మనకు కెనడా ఇటువంటి దేశాల నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అందుకని ఓపెక్ యొక్క వాళ్ళ కెపాసిటీ ప్రపంచంలో ప్రైస్ ని డిక్టేట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. దీంట్లో మళ్ళీ ఇంకేమైందంటే కనుక సౌదీ అరేబియా ఓపెక్ లో సౌదీ అరేబియా ప్లస్ రష్యా వీళ్ళిద్దరు కలిసి నిర్ణయిస్తున్నారు. చిన్న చిన్న దేశాలు ఏవైతే ఓపెక్ లో ఉన్నాయో వాళ్లకు స్వతంత్రం లేకుండా పోయింది. వాళ్ళ కెపాసిటీ ఫుల్ గా యూటిలైజ్ చేద్దాం అనుకున్నా వాళ్ళని పర్మిట్ చేయట్లేదు. అందుకని సింపుల్ మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ లో ఇరుక్కుపోయారు. యుఏఈ ఆ మ్యాథమెటిక్స్ నుంచి బయట రాదొచ్చు. ఎందుకంటే ప్రపంచం ఆయిల్ డిమాండ్ ఇంకా మాకు చాలు, మాకు వద్దు అనుకుని అది పీక్ నుంచి తగ్గుముఖం పట్టేంత లోపు వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ వాళ్ళు సొమ్ము చేసుకోవాలి. సొమ్ము చేసుకున్న తర్వాత ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఒక విధమైనటువంటి అర్జెన్సీ వచ్చింది. తొందరగా రాబోయే 4-5 సంవత్సరాల్లో కనుక వాళ్ళు ఉన్నటువంటి రిజర్వ్స్ ని వాళ్ళు కనుక అమ్మకపోతే మార్జిన్ తక్కువ వచ్చినా పర్వాలేదు వాళ్ళకి, కానీ వాళ్ళు అమ్మాలి. అమ్మకపోతే కనుక తర్వాత డిమాండే ఉండదు. డిమాండ్ పడిపోయిందంటే కనుక ఏం చేస్తారు వాళ్ళు? ఆ మొత్తం స్ట్రీమ్ వాళ్ళకి కట్టి అంత లోపల ఎన్కాష్ చేయాలి. కాబట్టి ఆ అవసరం ఉన్నది. ఓపెక్ నిబంధనలు వాళ్ళకు నచ్చవు, దాని నుంచి బయటికి రావాలి. రెండు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ, $10-15 పర్ బ్యారెల్ ఉంటుంది వాళ్ళ కాస్ట్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడం వల్ల $90-100 పర్ బ్యారెల్ మనకు ధర పలుకుతోంది. సరే, అందరికి లాభాలు వస్తున్నాయి. ఈ యుద్ధం మొదలవక ముందర రమారమి $50-60 పర్ బ్యారెల్ ఉండేది. $50-60 ఉన్నా యుఏఈకి లాభాలే వచ్చింది. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ధరలు పడిపోతాయి ఆటోమేటిక్. ప్రపంచవ్యాప్తంగా ధరలు పడినా కానీ కూడా యుఏఈ లాభసాటిగానే ఉంది. కాబట్టి లాభాల్లో $10 తక్కువ వస్తుంది, అంతకుమించి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చినంత మాత్రం పెద్ద నష్టం ఏం లేదు. మూడవది చాలా కీలకంగా ఏంటంటే జియో పాలిటిక్స్ లో సౌదీ అరేబియా తర్వాత జీసీసీ ఈ కూటమి అంతా కూడాను ఇరాన్ మా మీద ఇన్ని మిజైల్స్ 2000 పైచిలకు మిజైల్స్ డ్రోన్స్ మా మీద కొడితే మీరెవరు మమ్మల్ని సమర్థించడానికి ముందుకు రాలేదు. కాబట్టి మా కుంపటి మేము పెట్టుకుంటాము, మా రిలేషన్షిప్స్ ఏమో మేము చూసుకుంటాము అన్నటువంటి దిశగా యుఏఈ ఆలోచన మొదలు. మనం చూసాం గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్యలో చాలా విపరీతమైన విభేదాలు వస్తున్నాయి, సౌదీ అరేబియాకిను యుఏఈకిను. ఎస్పెషల్లీ యెమెన్ లో చూసాం, యుఏఈ సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ సదర్న్ ఫోర్సెస్ అని చెప్పేసి యెమెన్ లో ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తుంటే దాన్ని ఎయిర్ బొంబార్డ్మెంట్ చేసి సౌదీ అరేబియా దాన్ని షూట్ డౌన్ చేసి ఇతర దేశం యొక్క ఎక్విప్మెంట్ వాళ్ళు షూట్ చేశారు. కాబట్టి ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా విభేదాలు వచ్చాయి. అలాగే మనకు ఎరిత్రియాలో యుఏఈ స్థావరాలు ఉంటే దానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా చేయడం, సొమాలియాలో అదే పరిస్థితి. సొమాలియాలో ఉన్నటువంటి ఇప్పుడు సివిల్ వార్ జరుగుతుంది, ఒక పక్షం యుఏఈ సపోర్ట్ చేస్తే ఇంకో పక్షం సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకు మొగాడిషులో ఉన్న 2 ఫ్యాక్షన్స్ సపరేట్ గా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడ సొమాలి ల్యాండ్ అని ఒక దేశాన్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తే దానికి వ్యతిరేకంగా జీసీసీ కంట్రీలు అందరూ కూడా ఖండిస్తే కనుక యుఏఈ ఖండించలేదు, సౌదీ అరేబియాకి భిన్నంగా వెళ్ళారు వాళ్ళు. సౌదీ అరేబియాలో మనకు ఫ్రైడే అంటే ముస్లిమ్స్ కి ఫ్రైడే చాలా కీలకం కాబట్టి ఫ్రైడే వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఉంటుంది. అక్కడ గల్ఫ్ అంతా కూడా అలాగే ఉండేది. నేను పనిచేసినప్పుడు గల్ఫ్ లో ఫ్రైడేనే హాలిడే ఉండేది, వీక్లీ ఆఫ్ ఉండేది. అటువంటిది గత 2 సంవత్సరాలుగా యుఏఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సండేకి షిఫ్ట్ అయిపోయింది. అంటే రీజన్ ఒక రూల్స్ కంటే కూడా అంతర్జాతీయమైన రూల్స్ లో వాళ్ళు వెళ్ళిపోయారు. మీతో సంబంధం లేదు, మేము చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ డేటా సెంటర్స్ పెట్టుకోవడము, టూరిజం డెవలప్ చేసుకోవడం, ఇటువంటివన్నీ చేసి ఇవన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి లోకల్ దేశాలు ఎస్పెషల్లీ సౌదీ అరేబియాకి భిన్నంగా పడతాయి. ప్లస్ జీసీసీ దేశాలలో ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిన మొట్టమొదటి దేశం యుఏఈ. ఇంకా సౌదీ అరేబియా ప్రజలు రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి వీళ్ళు కంప్లీట్ గా సపరేట్ కూటమి పెట్టి. అలాగే మన విషయంకి వచ్చి చూస్తే కనుక సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇద్దరు ఒక యుద్ధ ఒప్పందం చేస్తారు. 2 దేశాల మీద
ఇంకేదైనా మూడో దేశం దాడి చేస్తే ఆటోమేటిక్ గా ఈ రెండు దేశాలు కలిసి యుద్ధం చేయాలన్నట్టు ఒప్పందం వాడుతుంది. సౌదీ అరేబియా పాకిస్తాన్ కూటమిలోకి వెళ్ళిపోయింది కాబట్టి దానికి కంప్లీట్ గా అపోజ్ చేస్తూ యుఏఈ భారత కూటమిలోకి వచ్చింది. భారతదేశాన్ని సమర్థిస్తూ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే పాకిస్తాన్ లో వాళ్ళ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిపాజిట్లు ఇచ్చిన $3.45 బిలియన్ వాపసు తీసేస్తున్నారు. సో ఈ సమీకరణలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్నాయి. దాని పరిణామంగానే ఈ రోజు ఓపెక్ నుంచి బయటకు వచ్చారు. సో ఓపెక్ నుంచి బయటకు రాగానే ఓపెక్ డిక్టాట్స్ ఏవైతే ఉంటాయో, ఓపెక్ వీళ్ళ మీద విధించేటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని మేము బేఖాతరు చేస్తున్నాం, మాకు సంబంధం లేదు అని చెప్పి బయటకు వచ్చేసారు. May 1st అంటే రేపు పొద్దు నుంచి వాళ్ళు నుంచి బయటకు వస్తారు. దాంతో ఎంత క్వాంటిటీ వాళ్ళు పంప్ చేయదలుచుకున్నా ఎవరు అడిగేవాళ్ళు, ఏ ధరకు అమ్మదలుచుకున్నా అడిగేవాళ్ళు. అంతేకాదు ఇంకా చాలా కీలకమైనది, వాళ్ళు కాకుండా ప్రత్యామ్నాయాలు అమ్ముకోవచ్చు. ఓపెక్ లో అందరూ డాలర్లోనే అమ్ముతారు, కానీ వీళ్ళు బహుశా రూపాయలు అమ్ముకోవచ్చు, రూబెల్స్ లో అమ్ముకోవచ్చు, లేదా మనకు యువాన్ లో అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో అందుకని కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా బయటకు వచ్చారు. పైపెచ్చు ఇరాన్ ఈ దాడికి సంబంధించినటువంటి దాంట్లో ఇజ్రాయెల్ ఈరోజు యుఏని సమర్థించి మా మీద ఇన్ని దాడులు జరుగుతాయి, మమ్మల్ని సాయం చేయండి అంటే కనుక జీసీసీ దేశాలు కానీ ఏ దేశం కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి రాలేదు. కానీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఐరన్ డోమ్ ని అబుదాబిలో తీసుకొచ్చి పెట్టారు. అబుదాబిలో ఇజ్రాయలీ సైనికులు వచ్చి ఇజ్రాయలీ యాంటీ మిజైల్ బ్యాటరీస్ యుఏఈలో పెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఇజ్రాయెల్ షార్టేజ్ ఉంది ఆల్రెడీ, వాళ్ళ ప్రజలకు కొంత దెబ్బ తగిలినా కానీ కూడా యుఏఈని ఆదుకుంది ఇజ్రాయెల్. కాబట్టి సమీకరణలు మొత్తం మారిపోయినాయి. ఈ రోజు చూస్తే కనుక ఇజ్రాయెల్, యుఏఈ, భారతదేశం ఒక కూటమిలో ఉంటే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఒక కూటమిలో ఉంది. ఇలా స్ప్లిట్ అయిపోయింది. కాబట్టి ఈ ఓపెక్ లో ఉండి ఇంకేం లాభం లేదు. చెప్పాను కదా, సింపుల్ మ్యాథమెటిక్స్. 5 మిలియన్ బ్యారల్స్ రోజుకి ప్రొడ్యూస్ చేయగలిగింది. 3 మిలియన్ ఎందుకు చేస్తాను నేను? మిగతా 2 మిలియన్లు పెట్టుకొని నాకేం లాభం లేదు కదా. ఇప్పుడు మనకు ఒక సింపుల్ మనకు ఎగ్జాంపుల్ చూడాలంటే, ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్ లో 10,000 రూపాయలు టికెట్ ఇచ్చి సగం ఫ్లైట్ నే మీరు పంపించారనుకుంటా పర్ టికెట్. మిగతా సగం ఖాళీ వెళ్ళిపోయింది కదా, వేస్ట్ అయిపోయింది కదా. ఆ మిగతా సగం వాళ్ళకి 100 రూపాయలు తీసుకున్నా మీకు లాభమే కదా, దానివల్ల నష్టమే లేదు కదా. 100 రూపాయలు తీసుకోలేదంటే కనుక ఆ కొద్ది ఆదాయం కూడా లేదు అని ఫ్రీగా పంపించినట్టే అవుతుంది కదా. ఇప్పుడు పరిస్థితి అదే. $3 మిలియన్ బిలియన్ మాత్రం వాళ్ళు పంప్ చేస్తున్నారు. మిగతా $2 మిలియన్ పర్ డే ఏదైతే పంప్ చేయట్లేదో వృధా అయిపోతుంది. అది రాబోయే 5-6 సంవత్సరాల్లో దానికి డిమాండ్ ఉండదు, ఎవరు అడగరు. దాన్ని ప్రత్యామ్నాయాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ చోక్ పాయింట్లు, హార్మోజులు, గోల, ఈ డొనాల్డ్ ట్రంప్ డ్రిల్ బేబీ డ్రిల్లు, ఈ గోల అంతా చూసి ప్రపంచం విసిగిపోతుంది. ప్రత్యామ్నాయాలు వచ్చేస్తున్నాయి. హైడ్రోజన్ టెక్నాలజీ అంటున్నాము, ఇంకేవో వస్తున్నాయి. మనకి చాలా చాలా భిన్నమైన టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఆయిల్ డిమాండ్ పడిపోతుంది. ఆయిల్ కి ప్రత్యామ్నాయమైనటువంటి, ఆయిల్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ దేశాలు ప్రయత్నం. యుఏఈ యొక్క ఆయిల్ రెవెన్యూ ఓన్లీ 25-30% ఆ దేశం. మిగతా 70% పైచీలకు మిగతా ఉన్నాయి. టూరిజం కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, సప్లై చైన్ లాజిస్టిక్స్ కావచ్చు, లేదా డేటా హోస్టింగ్ కావచ్చు. ఈరోజు చాలా పెద్ద డేటా హోస్టింగ్ సెంటర్ గా తయారైంది యుఏఈ. అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది, మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసింది, చాలా ఉన్నాయి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ హబ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్స్ కావచ్చు, తర్వాత హబ్ హాంకాంగ్ నుంచి, లండన్ నుంచి బిలియనర్స్ అందరూ వచ్చి దుబాయ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ యొక్క నాన్ ఆయిల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఉన్న ఆయిల్ ఇన్కమ్ వచ్చే లాభాలని రాబోయే 5-6 సంవత్సరాల్లో ఎంత సొమ్ము చేసుకోవచ్చు అంత సొమ్ము చేసుకుని ప్రత్యామ్నాయాలకు వెళ్ళిపోదాం అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. దీనివల్ల భారతదేశానికి ఉన్న లాభాలు 2-3. ఒకటి, చమురు ధరలు తక్కువ ఉంటాయి. మనకు యుఏఈతో డైరెక్ట్ గా ఆల్రెడీ మనకు ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. దాన్ని మన ఫేవరబుల్ టర్మ్స్ లో తీసుకోవచ్చు, క్రెడిట్ టర్మ్స్ లో తీసుకోవచ్చు, రూపాయల్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ధరల కంటే కొంచెం డిస్కౌంట్ లో తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. మనకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఇచ్చామంటే మనకు ఇంకా తక్కువ ధరలో వస్తాయి. ఇటువంటి చాలా అడ్వాంటేజ్ మనకు.
ఈ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి పడి మనం వాటిని తెచ్చుకోవాలంటే కనుక ఫుజేరా అని చెప్పేసి వాళ్ళకి ఒక సీపోర్ట్, అది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో స్టేట్ ఆఫ్ హార్మోన్స్ వల్ల దాని ఇబ్బంది లేదు, అక్కడి నుంచి పంప్ చేస్తే కనుక మనం బయటకు వచ్చేయచ్చు. సో ఈ అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి. అలాగే మనకు ఫెర్టిలైజర్ సంబంధించింది, మనకు ప్లాస్టిక్ సంబంధించింది, ఇవన్నీ కూడా మనకు యుఏఈ నుంచి కొంచెం సురక్షితంగా మనం తెచ్చుకునేటువంటి అవకాశాలు పెరుగుతాయి. రెండు కూటములు, అక్కడ ఉన్నటువంటి కూటములలో ఈరోజు యుఏఈ, ఇజ్రాయెల్, భారతదేశం, అమెరికా ఒక కూటమిలో ఉంది. I2U2 అంటారు, ఇండియా, ఇజ్రాయెల్, U2 యుఎస్ఏ, యుఏఈ. I2U2 అన్న కూటమి చాలా పటిష్టంగా ఉంది. సో దీనికి ఈ యొక్క ఈ స్పేస్ లో పాకిస్తాన్ కౌంటర్ చేయాలన్నా, ఇరాన్ ని కౌంటర్ చేయాలన్నా, లేదా మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలన్నా కానీ కూడా యుఏఈ, భారతదేశం కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మన ఇంట్రెస్ట్, భారతీయ ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవచ్చు. ఈ రోజు అక్కడ ఉన్న దేశాలన్నింటిలో కూడా యుఏఈలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ యుఏఈలో ఉన్నారు. యుఏఈ ఏముంటుంది ఇప్పుడు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకున్నటువంటి ఎవరైతే వాళ్ళ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్క్ ఫోర్స్ ఉన్నారో, వాళ్ళని పంపించేసి భారతీయులను ఎక్కువ తీసుకుంటామంట. సో దాంతో ఏమవుతుంది, మనకి ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నో విధాలమైన అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే కనుక ఇజ్రాయెల్, యుఏఈ, భారతదేశం కలిసి వచ్చాయంటే కనుక మనకు ప్రత్యామ్నాయమైన పెట్టుకోవచ్చు, భిన్నమైనటువంటి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ రోజు అమెరికాతో దెబ్బతిన్నారు వీళ్ళందరూ కూడా. అమెరికా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సహాయం చేయలేదు. అమెరికా ఇరాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అమెరికా నుంచి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి అమెరికా మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది, ఇంకా యాక్చువల్ గా పెరుగుతుంది, షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ మిసైల్స్ కొనాలి, యాంటీ మిసైల్ సిస్టమ్స్ కొనాలి అమెరికా దగ్గర. బహుశా వచ్చే 2-3 ఏళ్లలో ఆ డిపెండెన్సీ పెరుగుతుంది. కానీ స్ట్రాటజిక్ గా, దీర్ఘకాలీనంగా, లాంగ్ టర్మ్ గా వాళ్ళు అమెరికా నుంచి మెల్లిగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అమెరికా నుంచి బయటికి డీకోపుల్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్తారు? చైనా దగ్గర వెళ్ళలేరు. చైనా సరుకు ఏంటో మనకు తెలుసు, చెలేతో చాంద్ తక్, నేతో షామ్ తక్. అది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు పని చేయదో ఎవరికి చెప్పలేము. ప్లస్ వాళ్ళు వెనకాల కిల్ స్విచ్ పెట్టుకొని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎవరితోనూ లేదు చైనా. కాబట్టి చైనా రిలయబుల్ పార్ట్నర్. రష్యా యుద్ధం చేస్తుంది, బాగా గణనీయంగా దెబ్బతింది. వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ, కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా లేవు. సో ప్రత్యామ్నాయం భారతదేశం ఎదుగుతోంది, మనం వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఇవ్వచ్చు. ఆపరేషన్ సింధూర్ లో మనం ఆకాష్ తీరు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ మనం ఏదైతే అద్భుతంగా మనం చూపించాము, ఒక్క డ్రోన్ కానీ, ఒక్క మిసైల్ కానీ, ఒక్క ఈవెన్ సింగిల్ మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ టచ్ కూడా చేయదు. అంత 100% మనం దాన్ని స్ట్రైక్ డౌన్ చేయగలిగాం. జమ్మూలో కొన్ని సివిలియన్ ఏరియాస్ లో కొన్ని డ్రోన్స్ పడ్డాయి తప్పితే మనకు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఏమీ అవ్వలేదు. గీత కూడా మనకు తగలలేదు, ఏమీ అవ్వలేదు. అంత ఎఫెక్టివ్ గా మనం డీల్ చేయగలిగాం. కాబట్టి టెక్నాలజీ మనం వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అఫ్ కోర్స్ మనకే ఇంకా కావాలి, ఇంకా బహుశా కొన్ని 10 లక్షలు 20 లక్షల డ్రోన్స్ మనమే తయారు చేసుకోవాలి. మనకు ఎందుకంటే సరిహద్దులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనకి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ క్రమేపీ ఈ దేశాలన్నీ కూడా, యుఏఈ లాంటి దేశాలు అమెరికా నుంచి డీకోపుల్ అయి భారతదేశం దగ్గర వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి వాళ్లకు డిఫెన్స్ షీల్డ్ ఇవ్వడము, మనం డైరెక్ట్ గా వాళ్ళతో అలయన్స్, మిలిటరీ అలయన్స్ పెట్టుకోకపోయినా కనీసం అమ్మకాలు చేయొచ్చు. మనకు ఎలాగైతే అర్మేనియాకి మనకు ఆకాష్, తర్వాత మనం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్స్ లాంటివి అమ్మాము, ఎలాగైతే మనం ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ అమ్మాము, ఇటువంటివి మనం చేయొచ్చు. జాయింట్ ప్రొడక్షన్ చేయొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఫర్ ఇన్స్టెన్స్ టాటా మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ మిలిటరీ వెహికల్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైన వెహికల్స్. అవి అంతర్జాతీయంగా అన్నింటినీ ఢీకొని వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడగలిగినటువంటి వెహికల్స్. యాంఫీబియస్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే నీళ్లలో వాగులు, వరదలు వచ్చినప్పుడు దాని నుంచి వెళ్ళగలిగినటువంటి ఇవి మన దగ్గర ఉన్నాయి. అంటే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేయకుండా మనమే పెట్టుకుంటాం. సో అటువంటివన్నీ కూడా కో ప్రొడక్షన్ చేయొచ్చు, కో డెవలప్మెంట్ చేయొచ్చు. ఇటువంటి చాలా అవకాశాలు ఉన్నాయి యుఏఈ కనుక దీని నుంచి బయటకు వచ్చింది. అందుకని భారతదేశం పాకిస్తాన్ కి కౌంటర్ వెయిట్ అనేది, కౌంటర్ నారేటివ్ అనేది ఎక్కడ ఉంటే అక్కడికి మనం తప్పకుండా అక్కడ ఉంటాం. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి. కోసం వాళ్ళేం బయటికి రాలేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు మ్యాథమెటిక్స్, జియో పాలిటిక్స్ ఈ రెండు కూడాను
ఈ 2 కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చారు. దానివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ ఇవ్వాల్సింది ఏం లేదు. సో ఈ ఓపెక్ కంట్రీస్ లో యుఏఈనే మెజారిటీ షేర్ అనేది ఉంది. ఆల్మోస్ట్ 15% యుఏఈది అందులో ఉన్నప్పుడు యుఏఈ బయటకు వచ్చిన తర్వాత మిగతా ఓపెక్ కంట్రీస్ కి ఒక ప్రత్యామ్నాయం ఏమైనా చూసుకుంటారా, లేకుంటే ఆ 15% ఉన్నటువంటి ఇంకో కంట్రీ ఏదైనా అందులో యాడ్ అవుతుందంటారా? ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతోంది, అందులోనూ ఇరాన్ ఈ అరబ్ కంట్రీస్ అన్నిటి మీద అటాక్ చేసింది. ఆ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, ఈ యుఏఈ అన్ని కలిసి మనం కలిపి వర్క్ చేయడం అనేది వారి కోపానికి, ఆగ్రహానికి అలాంటిది ఏమి ఉండదంటారా స్కోప్? అంటే ఈ 2 సపరేట్ గా చూడాలమ్మా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వేరే, ఓపెక్ వేరే. ఓపెక్ నుంచి ఆల్రెడీ 2 దేశాలు గతంలోనే వెళ్ళిపోయింది. ఆ మరి ప్రత్యేకంగా దాంట్లో చేరేటువంటి దేశాలు నాకేం కనిపించట్లేదు. ఆ ఉన్న దేశాలే వెళ్ళిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. యుఏఈ దాంట్లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత 3వ స్థానంలో, థర్డ్ లార్జెస్ట్ ఓపెక్ పార్ట్నర్. ఇంతవరకు 35% ఓపెక్ ప్రపంచంలో ప్రొడక్షన్ అంతా వాళ్ళు చేస్తున్నారు. బహుశా యుఏఈ వెళ్ళిపోయిన తర్వాత అది 25%కో 30%కో పడిపోయేటువంటి అవకాశాలు. అంటే 70% ఒపెక్ ఏతర దేశాలు ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి వాడు మళ్ళీ వచ్చి ఓపెక్ లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓపెక్ అన్న ఆలోచన, మనం దీన్ని అస్త్రంగా వాడుకుందాము అనుకున్నటువంటి ఆలోచన ఎప్పుడో ప్రాచీన కాలం, 70 దశకంలో 60 దశకంలో అవసరం ఉండింది, అప్పుడు చేశారు. 2, మీరు మీ శక్తి క్షీణిస్తుంటే మీరు దాన్ని ఎలా మీరు ప్రైస్ ని కంట్రోల్ చేయగలరు? ఇప్పుడు మీరు 30% మిగతా 70% మీ మాట వినట్లేదు కదా. కాబట్టి మీరు ప్రొడక్షన్ తగ్గించుకున్నంత మాత్రాన ప్రత్యామ్నాయాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి నష్టపోయేది మీరే. ఇది చూసి బహుశా ఇంకా 2-3 దేశాలు దాని నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యపడాలి. కీలకంగా దీంట్లో ఏంటంటే కనుక ఒక ఆయిల్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి దేశాలు దాని నుంచి బయటికి రావడం కష్టం. కానీ వాళ్ళకు ఆల్టర్నేట్ ఎకానమీ ఉన్నప్పుడు, ఆయిల్ కాకుండా వేరే ఎకానమీ ఉన్నప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ యుఏఈ, నేను చెప్పాను కదా, వాళ్ళకి ఓన్లీ 30% మాత్రమే వాళ్ళకు ఆయిల్ బేస్డ్ రెవెన్యూ ఉంది. 70% నాన్ ఆయిల్ బేస్డ్ వాళ్ళ రెవెన్యూస్ ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి దేశాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు బయటికి రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కువైత్ ఆయిల్ ఆఫ్ కోర్స్ వాళ్ళు సిగ్నిఫికెంట్ గా ఉంది. నాన్ ఆయిల్ బేస్డ్ కూడా వాళ్ళకు కొన్ని రెవెన్యూస్ ఉన్నాయి. అది కనుక వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోగలిగితే క్రమేపీ వాళ్ళు కూడా బయటికి రావచ్చు, వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి ఆలోచన చేయొచ్చు. ఈ యుఏఈ మోడల్ చూసి ఓపెక్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఏదో విధంగా దీన్ని బయటకు వచ్చి మనం ఇండిపెండెంట్ గా ఎంత కావాలంటే పంప్ చేసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ ఓపెక్ లో వెళ్లేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ లేవని చెప్పాలి. ఓపెక్ వ్యతిరేకిస్తున్నది డొనాల్డ్ ట్రంప్. మీరు కార్టల్ అయ్యి మా మాట వినట్లేదు అని చెప్పి అమెరికా చాలా కాలంగా, ఈవెన్ జో బైడెన్ కూడా అప్పుడు యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత సముద్ర ధరలు పెరిగిపోతే దాన్ని మోడరేట్ చేయడానికి అని చెప్పి జో బైడెన్ స్వయాన సౌదీ అరేబియాకి వెళ్ళి ఎంబీఎస్ ని కలిసి వచ్చారు. అఫ్ కోర్స్ ఎంబీఎస్ కి జో బైడెన్ కి ఆల్రెడీ అప్పటికే చాలా విభేదాలు వచ్చినాయి. నేను ఇతన్ని పరాయా చేస్తాను, నేను ఖషోగిని చంపినందుకు ఇతన్ని నేను ఎండగడతానని చెప్పి జో బైడెన్ ప్రగల్భాలు పలికాడు. కాబట్టి మహమ్మద్ బిన్ సల్మాన్ జో బైడెన్ అంటే అస్సలు పడదు. అయినా కానీ కూడా ఆయన అహంకారాన్ని చంపుకుని రియాద్కు వెళ్ళి మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి, ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గుతాయని చెప్పి జో బైడెన్ రిక్వెస్ట్ చేసినా నేను ససేమిరా నేను చేయను, నేను పుటిన్ కలిసి డిసైడ్ చేస్తామని చెప్పి అప్పుడు ఎంబీఎస్ చెప్పాడు. కాబట్టి అమెరికా సౌదీ అరేబియా యొక్క ఇండిపెండెన్స్ వాడు జీర్ణించుకోలేకపోతున్నారు. రష్యా తర్వాత ఎంబీఎస్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క ఓపెక్ ప్లస్ రన్ చేస్తున్నారు. కాబట్టి అది ఆఫ్ కోర్స్ అమెరికా యొక్క ఇంట్రెస్ట్ వ్యతిరేకం. ఈ రోజు అమెరికా ప్రపంచంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్ ఆయిల్. సౌదీ అరేబియాని దాటిపోయారు. మాక్సిమం వాళ్ళ షేల్ ఆయిల్ ఏదైతే ఉందో మాక్సిమం ప్రొడక్షన్ అక్కడే అవుతుంది. కాబట్టి వాళ్ళు గల్ఫ్ నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. అందుకనే ఓపెక్ మాటలు వాళ్ళేం వినట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ ఈ పరిస్థితులలో ఇది క్షీణిస్తోంది, ఓపెక్ క్షీణిస్తోంది. కాబట్టి అమెరికా కూడా లాభసాటి. అందుకనే అమెరికా భారతదేశాన్ని కూడా సమర్థించేటువంటి అవకాశాలు. ఇన్ఫాక్ట్ మనకు రష్యా నుంచి కొనుగోళ్లు మీరు ఆపండి, తగ్గించండి అని మన మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మనం చెప్పాము, మనం ఏమేమో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ దేశం, మీరేమో మీ దగ్గర నుంచి కొనుక్కుంటే మేము ధరలు చాలా విపరీతంగా ఉంటాయి, మేము మేనేజ్ చేయలేం, కష్టం అవుతుంది మాకు అంటే వెనేజువేలా ఆయిల్ మనకి ఇచ్చారు. ఎప్పుడైతే నికోలస్ మోడోరో అని వాళ్ళు ఎత్తుకుపోయి వెనేజువేలా ఆయిల్ వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత అంతవరకు వెనేజువేలా ఆయిల్ అంతా కూడాను చైనాకి అమ్మేవారు. చైనా నుంచి భారతదేశానికి షిఫ్ట్ చేశారు. సో అందుకని
అమెరికా ఈ అంశంలో వాళ్ళ మన మీద ఒత్తిడి తీసుకురావాలంటే మనం లీవర్స్ అడుగుతున్నాం. మనకు కూడా లీవర్స్ ఉన్నాయి, మనం కూడా దాన్ని ప్రెస్. కాబట్టి ఈ పరిస్థితులలో యుఏఈ మనకు తక్కువ ధరలో ఇస్తోంది, దాని వల్ల మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నటువంటి చమురు తక్కువ కొంటున్నాము అనుకుంటే కనుక అమెరికాకు వాళ్ళ అజెండా ప్రకారం సరిగానే ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. కాబట్టి ఎన్ని అంశాల్లో చూసినా కానీ కూడా ఈ ఓపెక్ కూటమి యొక్క క్షీణదశ మనం చూస్తున్నాము. ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పరిణామంగా ఎంతో కాలంగా ఉన్న కూటములన్నీ ఒకటొకటి నాశనం. ఇక్కడ గల్ఫ్ లో చూస్తేనేమో, వెస్ట్ ఏషియాలో చూస్తేనేమో మనకు ఓపెక్ నాశనం అవుతుంది. యూరోప్ తర్వాత వెస్టర్న్ ప్రపంచంలో చూస్తే నేటో నాశనం అవుతుంది. నేటో నుంచి నేను వైదొలుగుతాను అనడము, నేటో టైగర్ అనడము, తర్వాత మాకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు రాలేదు కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను రాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. సో గతంలో ఉన్నటువంటి సమీకరణలు, గతంలో ఉన్న కూటములు ఇవన్నీ కూడా క్రమేపీ అవి దాంట్లో చీలికలు వస్తున్నాయి, అవన్నీ కూడా బీట్లు వాడుతున్నాయి. సో ఈ యొక్క పరిణామం అనేది టెక్నికల్ గా, టాక్టికల్ గా కొంతకాలం పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా స్ట్రాటజిక్ గా లాంగ్ టర్మ్ లో పెద్ద పెను మార్పులు మనం చూస్తున్నాం. మన కళ్ళ ఎదురుగానే మార్పులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు May 1 ఓపెక్ నుంచి బయటకు వస్తానని అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనకేమో చుట్టుపక్కల చూస్తే ఎక్కడైనా ఆయిల్ సంక్షోభం అనేది కనిపిస్తుంది. మన దగ్గర కూడా పెట్రోల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యూలు అనేవి ఉన్నాయి. ఇమ్మీడియట్ గా May 1 నుంచి బయటకు వస్తుంది అంటే అక్కడ నుంచి మనకి రావడానికి ఎంత టైం పడుతుంది, లేకుంటే ఇమ్మీడియట్ గా మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంట? దానికి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ లేకుంటే కండిషన్స్ ఏమైనా ఉంటాయా? మనకేం కండిషన్ లేదు, వాళ్ళ మీద ఆంక్షలు లేవు, వాళ్ళ మీద శాంక్షన్స్ ఏం లేవు. కాబట్టి మనం Day 1 నుంచి మనం తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ మనకు చాలా దగ్గర యుఏఈ మనకు బహుశా 4 రోజులు 5 రోజుల్లోనే వచ్చేస్తుంది. అక్కడి నుంచి షిప్లు అక్కడ బయలుదేరంటే 5వ రోజు 6వ రోజు మనకు గుజరాత్కి వచ్చేస్తాయి. ముంబైకి రావాలంటే బహుశా ఇంకో రోజు ఎక్స్ట్రా పట్టచ్చు. కానీ అక్కడి నుంచి ఫుజైరా నుంచి మనకు గుజరాత్ రావాలంటే 4 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి అదేం ఇబ్బంది లేదు, మనం అడిషనల్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేకి సంబంధించి మన కన్సంప్షన్ సంబంధించి మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేసుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఫ్రెష్ ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు, జూన్ సంబంధించి మనం ఆర్డర్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడాను లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకి సంక్షోభం వచ్చిన తర్వాత మనం బ్రెజిల్ నుంచి, అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి, రష్యా నుంచి చాలా దగ్గర నుంచి ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం, ఇంక్లూడింగ్ గ్యాస్. కాబట్టి బహుశా మేకి సంబంధించి ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇమ్మీడియట్ గా యుఏ నుంచి మనం ఆర్డర్ ఇష్యూ చేయకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్, మీడియం టు లాంగ్ టర్మ్ లో తప్పకుండా యూఏ నుంచి మనం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మన ఓవరాల్ ప్రైసింగ్ తగ్గుతుంది. మనం ఆల్మోస్ట్ 20-30 దేశాల నుంచి కొంటున్నాం. చీపెస్ట్ వెనెజువేలా ఆయిల్ $45 to $50 పర్ బ్యారెల్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. మిగతాది మనకు రష్యా $90 వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. బయట ఈ రోజు మనం ఓపెన్ మార్కెట్ లో కొన్నామంటే $100 నుంచి $110 పర్ బ్యారెల్ ఉంది. ఈ రేంజ్ లో చాలా దేశం, కొందరు 60 అంటే, కొందరు 80 అంటే, కొందరు 70, ఇలా డిఫరెంట్ రేట్స్ లో మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి యుఏతో మన చర్చలు జరుగుతాయి, బార్గెనింగ్ ఉంటుంది, మీరు ఎంతకి ఇస్తారు మాకు, ఇవన్నీ కూడా చర్చలు ఉంటాయి. సపోజ్ వాళ్ళు కాంపిటేటివ్ ప్రైస్ మనకి ఇచ్చారంటే కనుక, మామూలుగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కంటే తక్కువలో ఇస్తే కనుక బహుశా పెద్ద పెద్ద ఆర్డర్స్ వాళ్ళకి ఇష్యూ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ADNOC అంటారు, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అంటారు. ADNOC వాళ్ళది బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ అది. సో దాని మీద మనం ఆర్డర్స్ ఇష్యూ చేసినా మనం ఆశ్చర్యపడతాం. కీలకంగా ఏంటంటే భారతదేశం ఏం ఆఫర్ ఇస్తున్నాము, ఇది సౌదీ అరేబియా కూడా మనం ఆఫర్ ఇచ్చాం. ఆ సౌదీ అరేబియా తీసుకుంది. యాక్చువల్ గా ఏం చేస్తున్నామంటే, మీ ప్రాంతం అంతా కూడాను యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, దానివల్ల మీరు నష్టాలు మీకు రావచ్చు, మీకు మీ ప్రొడక్షన్ కెపాసిటీ మీద దాడులు జరగచ్చు, మీ స్టోరేజ్ ట్యాంకుల మీద దాడులు జరగచ్చు. కాబట్టి మీరు మీ దేశంలో కాకుండా మా దేశంలో స్టోర్ చేసుకోండి, స్టోరేజ్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి మీరు అమ్ముకోండి, ఏ దేశంగా అమ్ముకోండి, కానీ స్టోరేజ్ ఇక్కడ పెట్టుకోండి. ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోసం ఇన్వెస్ట్మెంట్స్, దానికి సంబంధించినటువంటి రెంట్ కట్టండి, ఇటువంటివేవో ఉంటాయి. ఇటువంటివి మనం చేస్తే $10 బిలియన్ ఆల్రెడీ సౌదీ అరేబియా, గుజరాత్ ఇన్వెస్ట్ చేస్తాం. అది ఆఫర్ మన కూడా ఇస్తుంది. యుఏ కూడా మన దేశంలో పెట్టుకోవచ్చు. రేపటి రోజు ఇరాన్ తో యుద్ధం జరిగి వాళ్ళ యుఏఈ యొక్క ADNOC పంపింగ్ స్టేషన్స్ మీద బాంబులు పడి అవి ధ్వంసమైన, ఫుజేరా లాంటి ప్రాంతం నుంచి వాళ్ళ షిప్పులు వెళ్లకుండా వాడి మీద బాంబులు పడినా భారతదేశంలో నిల్వలు ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవచ్చు. మళ్ళీ అది రెక్టిఫై చేసి దాన్ని రిపేర్ చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి వాడుకోవచ్చు. స్ట్రాటజిక్ రిజర్వ్స్ మన దేశంలో పెట్టుకునే దిశగా మనం వాళ్ళని ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ రిలేషన్షిప్ ఆ దృష్ట్యా వెళ్తుంది.
మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మనకి ఏదైనా యుద్ధం వచ్చి మనకు షార్టేజ్ వస్తే ఈ దేశాల రిజర్వ్స్ మనం ఇక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు, మనం కూడా కొనుక్కోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, బట్ అంటే ట్యాంకులు ఊరికే మనం రెంట్కి ఇచ్చాం, మన స్పేస్ రెంట్కి ఇచ్చాము, అది ఎవరికైనా అమ్మొచ్చు. మనమే అంటాం మాకే అమ్మండి, మాకు అవసరం ఉంది కాబట్టి మాకు అమ్మండి అంటాం, మనం మనమే కొనుక్కోవచ్చు. ఈ షిప్లు నుంచి వచ్చి డిలే అవసరం కూడా లేదు, మన దేశమే దాన్ని కన్స్యూమ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడాను ఎక్స్పోర్ట్ చేస్తుంది భారతదేశం. సమీకరణలు మారుతున్న దృష్టిలో మనం కూడా చాలా మన పావులు మనం కలుపుతున్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏ దిశగా వెళ్తాయో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ మరి యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తాడా, లేకపోతే దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడా, అది ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఎటువంటి సమీకరణలు మారుతాయి, ఇవన్నీ కూడా చాలా డైనమిక్. యుఏఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఫస్ట్ స్టెప్ తీసుకున్నది. బహుశా ఇది ఆఖరిది కాదు, ఇంకా చాలా దేశాలు ఇటువంటి చాలా చారిత్రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం మనం చూడాలి. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.